The studies are at famous Dalian Neusoft University of Information in China, ranked 71st among world top 100 universities. నమస్కారం, నా పేరు బి వెంకటరమణ రెడ్డి. మా ఊరు ఎరంపల్లి, కొడంగల్, వికారాబాద్ డిస్ట్రిక్ట్. నా 10th క్లాస్ వచ్చేసి తాండూర్ మండల్, వికారాబాద్ డిస్ట్రిక్ట్ బ్రిలియంట్ గ్రామర్ హై స్కూల్లో జరిగింది. నా ఇంటర్మీడియట్ వచ్చేసి చైతన్య జూనియర్ కాలేజ్ హైదరాబాద్లో చదివాను. నేను ఎంసెట్ రాసా. ఎంసెట్లో నాకు స్కోర్ రాకపోవడం వల్ల నేను ఏం చేయాలో అర్థం కాక మా ఫ్యామిలీ మెంబర్స్ని అడిగితే వాళ్ళ ద్వారా నాకు మెడికల్ అబ్రాడ్ కన్సల్టెన్సీ ద్వారా రాజరామ్ సార్ని కూడా కలిసాము. సో ఆ సార్ వచ్చేసి మాకు మంచి ఫ్యూచర్ ఎట్లుంటది, జపాన్కి వెళ్తే ఎట్లుంటది, చైనాలో 1 year లాంగ్వేజ్ కోర్స్ చేసుకునేసి అక్కడ నుంచి జపాన్కి ట్రాన్స్ఫర్ అయితే అక్కడ మంచి జాబ్ దొరికి అంటే ఇదంతా ఉంటుందని ఒక దారి చూపించాడు రాజరామ్ సార్ గారు. నేను దాని నుంచి ఇట్లా మా పేరెంట్స్ని అందరినీ అడిగి సో నా జర్నీ స్టార్ట్ అయ్యేదంటే హైదరాబాద్లో రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో నా ఫ్లైట్ ఉండింది. సో అక్కడ నుంచి ఎక్కి ఫస్ట్ బ్యాంకాక్లో దిగాను. బ్యాంకాక్ నుంచి మళ్ళీ కనెక్టింగ్ ఫ్లైట్ ఇంకోటి ఎక్కి బీజింగ్ వచ్చాను. బీజింగ్లో ఏంటంటే మన డాలియన్ న్యూసాఫ్ట్ యూనివర్సిటీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ది ఆఫీస్. సో ఆఫీస్ నుంచి ఒక మేడం వచ్చి మమ్మల్ని రిసీవ్ చేసుకున్నారు. అక్కడ నుంచి రిసీవ్ చేసుకొని ఒక డొమెస్టిక్ ఎయిర్పోర్ట్లో డిన్నర్ చేపించేసేసి అక్కడ నుంచి ఇంకో ఫ్లైట్ ఎక్కించి మమ్మల్ని ఆ డాలియన్ ఫ్లైట్ ఎక్కించారు. సో ఇక్కడ దిగంగానే మా సీనియర్స్, మా అన్న వాళ్ళు వచ్చేసి మమ్మల్ని మంచిగా రిసీవ్ చేసుకున్నారు. మా సీనియర్స్, రాజరామ్ సారు, మా యూనివర్సిటీ ప్రొఫెసర్లు వాళ్ళంతా వచ్చి మమ్మల్ని మంచిగా రిసీవ్ చేసుకున్నారు. అందరం కలిసి డిన్నర్ చేసుకున్నాము హాస్టల్కి వచ్చాక. సో మళ్ళీ హాస్టల్కి వచ్చాక అంటే ఇక్కడికి వచ్చాక మొత్తం కొత్తగా ఉంది కాబట్టి ఒక 2 రోజులు మాకు అన్న వాళ్ళే అంటే మా సీనియర్సే మాకు ఫుడ్ చేసి పెట్టారు. మేము వచ్చిన ఫస్ట్ డేనే మాకు ఆ చైనీస్ స్టూడెంట్ ఒక ఆయన వచ్చేసి జానీ అని వచ్చి మాకు సిమ్ కార్డ్ తీసి ఇచ్చాడు అక్కడికి తీసుకెళ్ళేసి. ఇంకా దాని నెక్స్ట్ డే వచ్చేసి మా మెడికల్ అవ్వగానే రిజల్ట్ కూడా వచ్చేసాయి. సో మళ్ళీ తర్వాత మేము క్యాంపస్ టూర్ చేసుకున్నాము. క్యాంపస్ టూర్లో లైబ్రరీస్ అంటే క్యాంపస్, టీచింగ్ క్యాంపసెస్ అన్నీ చూపించారు వాళ్ళంతా. ఇంకా మా హాస్టల్ దగ్గరికి వస్తే మా హాస్టల్ వచ్చేసి ఇంటర్నేషనల్ హాస్టల్. మా ఇంటర్నేషనల్ హాస్టల్లో వచ్చేసి ఇండోనేషియా వాళ్ళు, రష్యా వాళ్ళు, శ్రీలంక వాళ్ళు, కొరియా వాళ్ళు, మన ఇండియన్స్ అంతా ఉంటారు. సో అందరూ ఫ్రెండ్లీగా ఉంటారు. మన క్యాంపస్లో సెక్యూరిటీ మాత్రం చాలా స్ట్రిక్ట్ ఉంటుంది. నైట్ 10 o'clock దాటిందనుకో ఎవరిని అలో చేయరు, బయటికి పంపారు, బయట నుంచి లోపలికి రానియరు. చాలా హై సెక్యూరిటీ ఉంటుంది. సో మనం ప్రతి హాస్టల్కి ఒక్కొక్క సెక్యూరిటీ గార్డ్ ఉంటాడు. ఆ గార్డ్ 24 hours మేల్కొని ఉంటాడు. సో మనకు హాస్టల్ దగ్గర కానీ బయట కానీ మన యూనివర్సిటీలో మాత్రం ఏ ఇబ్బంది ఉండదు. బయట కూడా అంతే ఉంటుంది. ప్రతి చోట సీసీ కెమెరాస్ ఉంటాయి. సో బయట కూడా ఎటువంటి ఇబ్బంది ఉండదు. గర్ల్స్కి కానీ బాయ్స్కి కానీ ఎవరికి ఎటువంటి ఇబ్బంది ఉండదు. సో మనం ఏమన్నా పోగొట్టుకున్నా కూడా మన మనీ కానీ సో మొబైల్స్ కానీ ఏమన్నా సరే ఎక్కడన్నా పడిపోయినా లేదంటే ఎక్కడన్నా రెస్టారెంట్కి వెళ్ళేసి అక్కడ మర్చిపోయినా కూడా మనకు ఏ ఇబ్బంది ఉండదు. వాళ్ళే కావాలంటే ఇక్కడ పెట్టిన వస్తువులు అక్కడనే ఉంటాయి, అంటే వాళ్ళే తెచ్చిచ్చేస్తారు, లేదంటే మనమే తెచ్చుకోవచ్చు. సో సెక్యూరిటీలో మాత్రం ఏ ఇబ్బంది ఉండదు. అసలు మన ఇండియా కంటే బెటర్గానే ఉంటుంది. ఇక్కడ చైనాకు కొత్తగా వచ్చే స్టూడెంట్కి నా అడ్వైజ్ వచ్చేసి ఇక్కడికి వస్తే మాత్రం చాలా మంచి ఫ్యూచర్ ఉంటుంది. కొత్తగా యాప్ కానీ ఏమన్నా బిల్డ్ చేసుకోవాలంటే కూడా మీకు ఫస్ట్ ఇయర్ నుంచి డిఎన్యూ యూనివర్సిటీ నుంచి మరి మీ లెక్చరర్స్ నుంచి అంతా కూడా ఫుల్ సపోర్ట్గా ఉంటారు. వాళ్ళంతా కూడా నువ్వు అంటే ఇక్కడికి వచ్చేసి నీకు ఎంత నాలెడ్జ్ ఉంటే అంత నాలెడ్జ్ ఇక్కడ చూపించుకోవచ్చు. సో ఇక్కడికి వస్తే బెటర్ ఫ్యూచర్ ఉంటుంది. అండ్ మన ఇక్కడ చాలా అడ్వాన్స్ టెక్నాలజీస్ ఉంటాయి. ఇక్కడ టెక్నాలజీస్ కూడా మన ఇండియాలో బిల్డ్ చేసుకుంటే అది మనకు ఫ్యూచర్కి ఉపయోగపడుతుంది, ప్లస్ మన కంట్రీకి ఉపయోగపడుతుంది. అంటే మన ఫ్యూచర్ కూడా బిల్డ్ అయినట్టు ఉంటుంది. మన ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ వచ్చేసి మనకు చాలా నెగిటివ్గా చెప్తారు కొంతమంది. సో అవేం పట్టించుకోకుండా ఇక్కడికి వస్తే మంచిగా ఉంటుంది. సో నాకు కూడా చాలా నెగిటివ్గా చెప్పారు, కానీ నేను అవేమి పట్టించుకోకుండా నాకు కూడా కొంచెం డౌట్ ఉండింది, వాళ్ళు ఇట్లుంటారా అని. బట్ ఇక్కడికి వచ్చినాక నాకు అర్థమైంది ఏంటంటే వీళ్ళు చాలా ఫ్రెండ్లీగా ఉన్నారు. సో అంటే మంచిగా మాట్లాడుతున్నారు. ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ అంటే కొంచెం మంచి ఎక్కువ అభిమానం, గౌరవం అవన్నీ చాలా ఉన్నాయి వీళ్ళకి. సో ఇక్కడ ఇండియన్ స్టూడెంట్స్కు వేరే కంట్రీ స్టూడెంట్స్కు చాలా రెస్పెక్ట్ ఇస్తారు వీళ్ళు చైనీస్ వాళ్ళు. సో ఇక్కడికి వస్తే బెటర్ నా అడ్వైస్ అది. Mac Tech Edu, an enterprise of Medico Abroad Consultants. Contact 9705055545.